ప్రియ శ్రోతలారా, ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయానికి వచ్చాము. 32 అధ్యాయంలో మోషే పాట ఉన్నది. 33 అధ్యాయంలో కూడా ఇది ఒక పాటే. అయితే ఈ పాట ఇశ్రాయేలును ఉద్దేశించి పాడబడింది. ఒక్కొక్క గోత్రాన్ని ఉద్దేశించి చెప్పిన ఆశీర్వాదమే ఈ పాట. మొదటి 5 వచనాలలో సాధారణ ఆశీర్వాదం వ్యక్తం చేయబడింది. ఈ అధ్యాయంలో 6వ వచనం నుండి 25వ వచనం వరకు మోషే ప్రతి గోత్రంలోని నాయకులను ఉద్దేశించి ఆశీర్వదిస్తున్నాడు. రూబేను, యూదా, లేవి, బెన్యామీను, యోసేపు, జబూలూను, గాదు, దాను, నఫ్తాలి, ఆషేరు. ఆదికాండం 49వ అధ్యాయంలో ఇదే విధంగా యాకోబు తన 12 కొడుకులను ఆశీర్వదించాడు. వారి పేర్ల మీదనే ఆయా గోత్రాలు రూపొందాయి. గాని ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంది. ఆదికాండం 49వ అధ్యాయంలోని దీవెనలు తీర్పులాగా ధ్వనిస్తాయి, లేదా వారి వ్యక్తిగత ఔన్నత్యాన్ని చాటుతాయి. అయితే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలోని దీవెనలు ప్రశంసలుగా, వాగ్దానాలుగా ధ్వనిస్తాయి. సోదరీ సోదరులారా, మోషే ఇచ్చిన ఆశీర్వాదాలు వింటున్నారా? రూబేనును గురించి మోషే ఆందోళన చెందాడు. అతని వంశం అంతరించిపోకూడదని ఆశీర్వదిస్తున్నాడు. యూదా గోత్రం నుండి మెస్సియా అనగా యేసుక్రీస్తు వస్తాడు. లేవి గోత్రం ఆశీర్వదించబడింది. వీరిదే యాజకత్వం. అహరోను ఈ గోత్రం నుండి వచ్చినవాడే. ఈ గోత్రికులంతా ధర్మశాస్త్రోపదేశకులే. ఇప్పుడు 18వ వచనం నుండి వినండి. జబూలూను గురించి మోషే పలికాడు. జబూలూను, నీవు బయలువెళ్లే స్థలమందు సంతోషించు. ఇశ్శాఖారు, నీ గుడారములయందు సంతోషించు. వారు జనములను కొండకు పిలిచారు. అక్కడ నీతి బలులను అర్పిస్తారు. సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలను పీల్చుకుంటారు. గాదును గురించి మోషే అన్నాడు. గాదును విశాలపరిచేవానికి స్తుతి. అతడు ఆడు సింహం వలె పొంచి ఉంటాడు. బాహువులను నడినెత్తిన చీల్చివేస్తాడు. అతడు తన కొరకు మొదటి భాగం చూచుకున్నాడు. అక్కడ నాయకుని భాగం కాపాడబడింది. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చాడు. యెహోవా తీర్చిన న్యాయాన్ని జరిగించాడు. ఇశ్రాయేలీయుల వద్ద యెహోవా విధులను ఆచరించాడు. దానును గురించి మోషే అన్నాడు. దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటుతుంది. నఫ్తాలిని గురించి మోషే అన్నాడు. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో. ఆషేరును గురించి మోషే అన్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు. అతడు తన సహోదరుల కంటే ఎక్కువ కటాక్షము నొందుతాడు. తన పాదములను తైలములో ముంచుకొంటాడు. నీ కమ్ములు ఇనుపవి, ఇత్తడివి అయి ఉంటాయి. నీవు బతికే దినములలో నీకు విశ్రాంతి కలుగుతుంది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి. 6వ వచనంలో రూబేనుకు దీర్ఘాయుష్షు, 10వ వచనంలో లేవీకి యాజకత్వపు హక్కు, 13 నుండి 16వ వచనం వరకు యోసేపునకు ఎన్నో శ్రేష్ఠ పదార్థాలు, 18, 19 వచనాలలో జబూలూనుకు సర్వసంపద, 20, 21 వచనాలలో గాదుకు భూసమృద్ధి, 24, 25 వచనాలలో బలము, ఐశ్వర్యము ఆషేరుకు సంక్రమిస్తాయని చెప్పబడింది. ఈ అధ్యాయంలో దీవెనలున్నాయి గాని సందేశమేమీ ఇయ్యబడలేదు. భవిష్యత్తులో ఈ గోత్రాలకు ఎన్నెన్నో దీవెనలు కలుగుతాయి. దేవుడు సార్వభౌముడు. ఆయన తన ప్రజలను ఎట్టి ఆంక్షలు లేకుండా ఆశీర్వదిస్తాడు. వారికి ఎన్ని బలహీనతలున్నా వారికి తానిచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. ధర్మశాస్త్ర నియమాలు నిర్దిష్టమైనవి. అయినా దేవుడు కృపగల ప్రభువు. ఉత్తరోత్తర తన మాటలను నెరవేర్చుకునే విశ్వసనీయుడు. ఒక జాతిగా ఇశ్రాయేలు ఎన్నో పొరపాట్లు, తప్పులు చేసినా
దేవుని సౌజన్యం ఏమాత్రమునూ మారలేదు. ఈ దీవెనలన్నిటిలో దేవుని స్తుతి వినపడుతూనే ఉన్నది. యెషూరూను దేవుని పోలినవాడెవడునూ లేడు. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి. శాశ్వతుడైన దేవుడు, యెహోవా రక్షించిన ఇశ్రాయేలు ఎంత ధన్యమైనది! దీవించేవాడు దేవుడు, ఆయనకు స్తుతి. దీవించబడినది ఇశ్రాయేలు జాతి. తిరిగి ముగింపులో దీవించిన దేవునికే మహిమ. ప్రియ శ్రోతలారా, ఈ 12 గోత్రాలకు ఇవ్వబడిన దీవెనల్లో ఎంతో వైవిధ్యం ఉన్నది. అందరికీ ఒకే విధమైన తలాంతులుండవు. దేవుడిచ్చిన వరాలు, తలాంతులు వివిధమైనవి. దేవునికి పక్షపాతమేమీ లేదు. ఒకరి తలాంతులను చూచి ఒకరు అసూయపడవలసిన పనిలేదు. దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమ కోసం నమ్మకంగా వాడాలి, వృద్ధి చెయ్యాలి. దేవుడు తన దీర్ఘకాలిక సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో నీ వంతు నీవు చెయ్యాలి. నీ స్థానాన్ని నీవు గుర్తించాలి. ప్రియ శ్రోతలారా, ఆశీర్వాదము, దీవెన అనే మాటలు మనకు చిరపరిచితమైనవి. బైబిల్లో ఎన్నెన్నో ఆశీర్వాదాలు పేర్కొనబడినాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలు తమ బిడ్డలలో ఫలించాలని, నెరవేరాలని కోరతారు. అయితే ఆ బిడ్డలు తమ తల్లిదండ్రుల ఆశీర్వాదాలను జీవితంలో అనుభవించలేకపోవచ్చు. దేవుడు క్రీస్తునందు మనకు తండ్రి. దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. అందుచేత దేవుని బిడ్డలమైన మనమందరము దేవుని దీవెనలన్నీ సంపూర్ణంగా అనుభవించగలం. తండ్రి తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుండి 16వ వచనం వరకు ధ్యానించండి. తమ చిన్న బిడ్డలను ముట్టాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు. యేసు ప్రభువు ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఈ యేసుక్రీస్తే శిలువపై సమస్త మానవుల కోసమై చనిపోయాడు. అందుచేత ఈ లోకంలో ప్రతి కుటుంబము, ప్రతి కుటుంబ సభ్యుడు దేవుని కుమారుని ద్వారా ఆశీర్వాదాలు పొందగలగడం ఒక విశేషం. మోషే ఇశ్రాయేలు గోత్రనాయకులను మాత్రమే ఆశీర్వదించినట్లు కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ సమృద్ధి ఆశీర్వాదాలు లభించాయి. ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు. యాకోబు ఆశీర్వాదం పొందాడు, ఏశావు పోగొట్టుకున్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకోవడం చాలా విషాదకరం. దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనలను అంగీకరించాడని, మన జీవిత విధానాన్ని ఆమోదించాడని ధృవపరుస్తాయి. క్రైస్తవ తల్లిదండ్రులారా, దేవుని ఆశీర్వాదాలను గురించిన సరైన అవగాహన మీ పిల్లలకు కలిగించండి. ఏశావు తన ఆశీర్వాదాలు పొయ్యాయని ఎంత ఏడ్చాడో మీరు వినలేదా? పోయిన ఆశీర్వాదాలు అచ్చం అలాంటివే మళ్లీ రావు. శ్రేష్టమైనది పోతే దాని తరువాతి ఆశీర్వాదం మొదటి దానికంటే తక్కువే. ప్రియ శ్రోతలారా, దేవుని ఆశీర్వాదాలను పొందండి, పోగొట్టుకోవద్దు. దేవుని పిల్లలకు తండ్రి దీవెనలు సమృద్ధిగా లభిస్తాయి. మోషే తన జీవితంలో చిట్టచివరి ఘడియకు వచ్చాడు. అతని మనస్సులో గత స్మృతులు ఎన్నెన్నో మెదులుతూ ఉండవచ్చు. ప్రియ శ్రోతలు, మరిచిపోకండి, యేసుక్రీస్తును కడపటి ఆదాము అన్నాము కదా, ఆయనను రెండో మోషే అనవచ్చు. ఈయన కొత్త నిబంధన మోషే. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట నీవు వినాలి. ఈ ప్రవచనానికి నెరవేర్పు క్రీస్తే. ద్వితీయోపదేశకాండం చిట్టచివరి అధ్యాయానికి అనగా 34వ అధ్యాయానికి వచ్చాము. వాక్య భూమిలో ఇది మన ఆనందయాత్ర. ఈ అధ్యాయంలో మోషే చనిపోతున్న సన్నివేశం ఎంతో అద్భుతమైనది. ఈ గ్రంథం మోషే రాశాడు అన్నాము గదా. తన మరణాన్ని గురించి తానే ఎలా రాయగలిగాడు? ఎందుకు రాయలేడు? దేవుడు రాయించాడు గనుక రాయగలిగాడు. దేవుడన్నాడు,
మోషే, నీవు చనిపోతావు. అదే మాట మోషే రాశాడు. తన సమాధి కార్యక్రమం ముందుగానే రాసుకున్నాడు. ఒకవేళ ఈ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చేర్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా ఇది ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం. ఇప్పుడు వినండి. 34 అధ్యాయం 1 వచనం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరం మీదికి ఎక్కాడు. అప్పుడు యెహోవా అక్కడి నుండి మోషేకు ఏమి చూపించాడు? దాను వరకు గిలాదు దేశమంతా, నఫ్తాలి దేశమంతా, ఎఫ్రాయిము మనష్షేల దేశం పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతా, దక్షిణ దేశాన్ని సోయరు వరకు, ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించాడు. యెహోవా అతనితో అన్నాడు, మోషే విను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశమిదే. ఈ దేశాన్ని వారి సంతతికి ఇస్తానన్నాను. దానిని చూడనిస్తాను, కన్నులార చూడు. అయితే నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి చెందాడు. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడ్డాడు. అతని సమాధి ఎక్కడ ఉన్నది నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషేను ఎక్కడ పాతిపెట్టారు? అతని సమాధి ఎక్కడ ఉన్నది? ఏమో, అది ఎవరికీ తెలియదు. ఎందుకని దేవుడు ఈ సంగతి రహస్యంగా ఉంచాడు? ఎందుకనగా దేవుడు మోషేను ప్రత్యేకంగా లేపి ఏలియాతో పాటు యేసుక్రీస్తుతో రూపాంతరపు కొండ మీద సమాలోచన జరుపవలసి ఉన్నది. ఆ సమావేశమందు యేసు ప్రభు, ఏలియా, మోషే కలిసి తన మరణాన్ని గురించిన అంశాన్ని చర్చించారు. దీన్ని బట్టి మోషే ఒక ప్రత్యేక వ్యక్తిగా వాగ్దత్త భూమిలోకి వెళ్లి చూచినట్లే అనుకోవచ్చు. ధర్మశాస్త్రం మోషేను వాగ్దత్త భూమిలోకి తీసుకువెళ్లలేకపోయింది. గాని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకువెళ్ళాడు. నెబో కొండ మీద మోయాబు ప్రదేశంలో మోషే మృతి చెందాడు. మోషేను ఎవరు పాతిపెట్టి ఉంటారు? దేవదూతలే వచ్చి అతనికి సమాధి చేసి ఉంటారు. రూపాంతరపు కొండ మీది సమావేశానికి రమ్మని యేసు ప్రభు మోషేను పిలిచాడు. కాని మోషే లేవకుండా సమాధి దగ్గర అపవాది ఆటంకపరిచాడు. యూదాపత్రిక 9వ వచనం. ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. మోషే చివరి ఘడియల్లో ఒంటరివాడై చనిపోయాడా? అలా కాదు. దేవుడతణ్ణి ముద్దెట్టుకొని సమాధిలో పడుకోబెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, ద్వితీయోపదేశకాండం గ్రంథం ముగించేటప్పుడు మన కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. మోషే ఎంతో గొప్ప వ్యక్తి. అతడు మహాసాత్వికుడు. అతడు చనిపోయాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలు ప్రజలతో కలిసి వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తాము. యెహోషువ గ్రంథంలోకి అడుగుపెట్టబోతున్నాము. ద్వితీయోపదేశకాండం గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా విన్నారు గదూ. ఎన్నెన్నో సత్యాలు నేర్చుకున్నారు. పంచగ్రంథాలు అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ గ్రంథాలను రాసినవాడు మోషే. ఈ పంచగ్రంథాలలో కథానాయకుడు యెహోవా తరువాత మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఇశ్రాయేలు జాతి అంతటికీ మహాగొప్ప ప్రవక్త. అయితే మోషే మనవంటి స్వభావం గల మనుష్యుడే. ఒక సందర్భంలో మోషే తన మాట వినలేదని దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అన్నాడు, మోషే, అహరోను, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను మీరు నమ్మలేదు. గనుక ఈ సమాజమును వాగ్దత్త దేశములోకి మీరు నడిపించరు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. నీవు నేను ఎంత గొప్పవారమైనా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఆయనకు అవిధేయులమయ్యే పరిస్థితి తటస్థించవచ్చు.
అలాంటప్పుడు దేవుడు మన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. దేవుడు మోషేను ప్రేమించలేదని కాదు, మోషేను చివరి వరకు తన సన్నిహిత స్నేహితునిగా దేవుడు భావించాడు. ప్రియ శ్రోతలారా, దేవుడు మిమ్ములను క్రమశిక్షణలో పెడితే మోషేలాంటి వైఖరి చూపండి. ప్రేమతో, అవగాహనతో దేవుని వైపు తిరగండి. తప్పులు సవరించుకోండి. అవి మళ్లీ చేయకుండా జాగ్రత్త పడండి. అంతేకాని దేవుని మీద సణగవద్దు. అపజయ భావనతో కుంగిపోవద్దు. న్యూనతాభావాన్ని కల్పించుకోవద్దు. దేవుడు మొదట మోషేను ఈజిప్టుకు పంపుతానంటే, వద్దు ప్రభువా, నేను నోటిమాంద్యం గలవాడను అన్నాడు. కాని ద్వితీయోపదేశకాండంలో అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. దేవుడు మోషేను ఒక గొప్ప వక్తగా, ప్రవక్తగా రూపొందించాడు. నోటిమాంద్యము గల ఒక కాపరిని, మిద్యాను అరణ్యసీమలో గొర్రెలు కాచుకుంటున్న ఒక పిరికివాణ్ణి దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడో మీరు ఊహించగలరా? మోషే గొప్ప జాతీయ నాయకుడు. దేవుని పక్షాన ధైర్య సాహసాలతో గంభీరంగా మాట్లాడగల మహావ్యక్తి మోషే. అతని ధైర్యము, వినయ విధేయతలు, అతని జ్ఞానము, అతని ప్రత్యేక నాయకత్వ లక్షణాలు, అతని నాయకత్వంలో హీబ్రూ బానిసలందరూ ఒక గొప్ప జాతిగా ఆవిర్భవించిన విధానం మనకు ఎంతో ఆశ్చర్యం గొల్పుతాయి. ఎంత గొప్పవాడైనా అతనిలో గర్వం ఏ కోశానా లేదు. తన జీవితంలోని చివరి ఘడియ వరకు అతడు దేవునికి స్నేహితుడే. దేవుడంటే అతనికి ఎంతో ప్రేమ, భయభక్తులు, శ్రద్ధాసక్తులు. దినదినము భక్తి జీవితంలో ఎదుగుతూ వచ్చాడు. మోషే జీవితంలోని విజయ రహస్యం ఇదే. తాను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆ దేవునికి అతడు విశ్వసనీయుడు. అది దేవుని గొప్పతనమే కాని మోషే గొప్పతనమేమీ కాదు. కీర్తనలు 105 వచనాలు 10, 11. వారి సంఖ్య కొద్దిగా ఉండగా, ఆ కొద్దిమంది ఈజిప్టులో పరదేశులై ఉండగా, కొలువబడిన స్వాస్థ్యముగా కనాను దేశాన్ని మీకిస్తానని ఆయన సెలవిచ్చాడు. వాగ్దత్త భూమి దేవుడు ప్రమాణం చేసి ఇచ్చిన భూమి. అక్కడికి తన ప్రజలను నడిపించినవాడు మోషే. స్టెఫను మాట్లాడుతూ అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 23, 30 వచనాలలో అన్నాడు, మోషేకు 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది. మోషేకు చిన్నప్పటి నుండి అతని తల్లి పాలిచ్చి పెంచి అతని సహోదరులెవరో, అతని దేవుడెవరో బాగా నేర్పింది. 40 ఏండ్లైన తరువాత సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈ దర్శనంతో మోషే జీవితం కొత్త మలుపు తిరిగింది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలలో పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, మోషే పలికాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మా కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాలలో మీరాయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమవుతాడు. మోషే ప్రవచించిన ప్రవక్త, పేతురు ప్రకటిస్తున్న ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తే. మోషే వ్యక్తిత్వం మీద అతనికి తెలియకుండానే యేసుక్రీస్తు వ్యక్తిత్వ ప్రభావం ఎంతగానో పడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనంలో ఇదే మాట చెప్పబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు. ఇదే మోషే జీవిత సేవా రహస్యం. మోషే నెబో కొండ మీద చనిపోయాడు. ఆ కొండ నుండి వాగ్దత్త భూమిని మోషే కన్నులార చూచాడు, మనసార ప్రేమించాడు. మోషే ప్రతి సందర్భంలోనూ దేవుడు చెప్పినట్లే చేశాడు. దిగమంటే దిగాడు,
ఎక్కమంటే ఎక్కాడు. ఎంత కిందికి దిగాడో అంత పైకి ఎక్కాడు. చాలా పెద్దవాడైపోయాడు. కాని అతని కంటి చూపు ఏమాత్రమూ తగ్గిపోలేదు. కాబట్టి కొండమీది నుంచి వాగ్దత్త భూమినంతటినీ చూడగలిగాడు. ద్వితీయోపదేశకాండమంతటా, విశేషించి ఈ చిట్టచివరి అధ్యాయాలలో తానే ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు మోషేను ఆశీర్వదిస్తున్నాడు. యెహోషువ మోషేకు వారసుడు, కాని మోషే అంతటి గొప్ప వ్యక్తిత్వం అతనికి లేదు. యెహోషువకు తన బలహీనతలేవో తెలుసు. మోషేకు దేవునికి మధ్య ఉన్నంత సన్నిహిత సంబంధం మరెవరికీ లేదేమో. అయినా దైవసేవలో మనుష్యుల ప్రమేయం పరిమితమే. నేను మోషే వాడను, యెహోషువ వాడను, అపొల్లో వాడను, పౌలు వాడను, కేఫా వాడను అని ఎవరూ చెప్పుకోకూడదు. అందరూ దేవుని వారు, దేవుడు అందరివాడే. మోషేకు దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉంది అని కాదు, దేవునికి మోషేను గురించి పూర్తిగా తెలుసు అనేది ముఖ్యం. సోదరీ సోదరులారా, మీకు దేవుడు తెలుసా అనేది ప్రశ్న కాదు, దేవునికి మీరు బాగా తెలుసా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనం గొప్ప హెచ్చరిక. దేవుడు ఈ మాట ఎవరిని గురించి అనకుండా చూసుకోవాలి. నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను, అక్రమము చేసేవారలారా నా వద్ద నుండి పోండి. అయితే వీరు అనవచ్చు, ప్రభూ, ప్రభూ, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? విశ్వాసులారా, మీలో ప్రతి విషయము, ప్రతి అంశము, ప్రతి అణువు దేవునికి తెలిసి ఉండేలా బ్రతకండి. అదే దేవుడు మీ వద్ద నుండి కోరేది. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో విగ్రహారాధన దేవునికి బొత్తిగా అసహ్యకరమని చెప్పబడింది. ఇశ్రాయేలీయుల మొండి వైఖరి కూడా ప్రస్తావించబడింది. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలలో పౌలు తన ఆధ్యాత్మిక కుమారునికి ప్రబోధం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించేందుకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. నిలకడగా ఉండు, ప్రతి సత్కార్యానికి సన్నద్ధుడవై ఉండు. లేఖనము దైవావేశము వలన కలిగినది. ఇందులో ఉపదేశమున్నది, ఖండన ఉన్నది, దిద్దుబాటు ఉన్నది, నీతి శిక్షణ కూడా ఉన్నది. ద్వితీయోపదేశకాండంలో దేవుని ఉపదేశం వానలాగా కురిసింది, మంచు వలె, చినుకుల వలె కురిసింది, మనందరి మీద కురిసింది. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఆశ్రయదుర్గమై మనకు సాక్షాత్కరించాడు. ఆయన రక్షణ దుర్గం, ఆయన యుగయుగముల శిల. ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. ఆయన మూలకు తలరాయి. మన జీవితాలకు ఆయనే పునాదిరాయి. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. ద్వితీయోపదేశకాండంలో మోషే పాడిన 2 పాటలు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 15 గాయకులున్నారు. లెమెకు ఇతడు మొదటివాడు, కాని ఇతని పాటలో అపశృతి ఉన్నది. మోషే, మిర్యాము, దెబోరా, హన్నా, దావీదు, సొలొమోను, ఆసాపు, హేమాను, ఏతాను, యెషయా, హిజ్కియా, జకర్యా, ఎలిజబెతు, యేసును కన్న మరియా, ఈ 15 పాడిన పాటలు బైబిలు గాన సాహిత్యంలో ముఖ్యమైనవి. లెమెకు పాట మాత్రమే మంచిది కాదు. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో 2 అంశములు మన ముందు ఉంచి మీకు ఏది కావాలో కోరుకోవలసిందని దేవుడు సవాలు చేస్తున్నాడు. మేలు, కీడు, జీవము, మరణము, దేవుని పట్ల ప్రేమ లేక విద్వేషము, దేవుని మార్గమందు నడవటము లేక విసర్జించడము, దేవుని కట్టడలు గైకొనడము లేదా మీరటము, దేవుని హత్తుకొనడము లేదా విడిచిపెట్టడము, దేవుని మాట వినటము లేదా పెడచెవిని పెట్టడము, సత్యదేవుని ఆరాధించటము లేదా అన్యదేవతలను పూజించటము, దీర్ఘాయుష్మంతులై బ్రతకటము లేదా అకాల మరణం చెందటము, దీవెన లేదా శాపము. ఈ రెండిటిలో ఏది కావాలో ప్రతి ఒక్కరూ కోరుకొని తీరాలి.
అలాగే కొత్త నిబంధన వెలుగులో ఇద్దరు వ్యక్తులు నిలిచి ఉన్నారు. యేసు కావాలా లేక సైతాను కావాలా? యేసు రక్షకుడు, సైతాను రాక్షసుడు. పాఠం ఇంతటితో ముగిస్తాము. దైవాశీస్సులు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.